హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా మంది నేర్చుకోవడానికి భయపడుతుంటారు. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ టాపిక్ అండ్ సింపుల్ టాపిక్ అనమాట. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ తెలుగు అంటే కొంచెం నేర్చుకోవడానికి ఇబ్బంది. బట్ కాకపోతే ఇంగ్లీష్ అనేది సింపుల్గా నేర్చుకోవచ్చు. దానికి మనకు కావాల్సింది నార్మల్గా ఇది మొదటి రోజు అనుకుందాం. మనకి ఇంగ్లీష్ రావాలంటే ఏం రావాలి? ఫస్ట్ వర్డ్ని ఫార్మేషన్ చేయడం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కా ఇవి ఉంటాయి కదా. కా అంటే ఏమంటాం మనం? కేఏ కా. డ అంటే డిఏ డ. ప కడప అంటే పిఏ ప. ఇప్పుడు కడప స్పెల్లింగ్ ఏంది? కడప డిస్టికే కదా, కడప. సో మనకు రావాల్సింది ఏంది? ఇవి రావాలి కదా. ఫస్ట్ ఇవి ఏంటి అనేది వచ్చేసినాయి అనుకో, మనకి ఈజీగా వర్డ్ అనేది ఫార్మేషన్ అయిపోతుంది. ఇప్పుడు వర్డ్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి? సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవాలి. సెంటెన్సెస్ ఎట్లా ఫామ్ చేసుకుంటాం? దానికి ఒక సెంటెన్స్ అంటేనే మనకు నార్మల్గా సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్లు అంటే మనకి ఏముంటాయి? ఐ ఉంటుంది, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇవి తప్ప మనకి ఇంగ్లీష్లో ఏముండవు. ఐ అంటే నేను, నా గురించి చెప్తున్నప్పుడల్లా ఇది. వి అంటే మనం ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది చెప్తున్నప్పుడు ఇది. యు అంటే నీ గురించి చెప్పినప్పుడు ఇది. దే అంటే వాళ్ళ గురించి. హీ అంటే అతడు. అతడంటే ఎవరు? రమేషో, లక్ష్మణో, సుధీరో, లక్ష్మణో అలాంటి పేర్లు వచ్చేయన్ని హీ. షీ అంటే ఆమె, రమ్య, లక్ష్మి, సుజాత అట్లా పేర్లు వచ్చేయన్ని అవి. ఇట్ అంటే అది, అది, ఇది, అక్కడ, ఇక్కడ అంటాం చూసామా, అట్లాంటివి చెప్పి. ఇవి తప్ప ఇంకా మనకి ఏం వాడతాం? వాళ్ళేం. సో సబ్జెక్టు. సబ్జెక్ట్ అంటే ఐ తీసుకుందాం. వెర్బ్స్ అంటే మనకి ఏముంటాయి? పని. వెర్బ్ అంటే ఏంది? పని. ఈట్ అంటే తినడం, డ్రింక్ అంటే తాగడం, లెర్న్ అంటే నేర్చుకోవడం, డూ అంటే చేయడం, థింక్ అంటే ఆలోచించడం అట్లా. ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఈట్. ఈట్. ఆబ్జెక్ట్ అంటే ఏదో ఒకటి. ఐ ఈట్ నేను తింటాను. ఏం తింటాను? రైస్. ఐ ఈట్ రైస్ నేను రైస్ తింటాను, నేను అన్నం తింటాను అట్లా. నెక్స్ట్ ఐ డ్రింక్ వాటర్ మంచినీళ్ళు తాగుతాను. ఇట్లా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటాను. సో మనకి ఇది అయితే అందరికీ తెలిసింది. ఇట్లా మ్యాక్సిమం అందరికి తెలియకపోతే నేను బ్రీఫ్గా ఫస్ట్లోనే ఒక ఎగ్జాంపుల్ వీడియో చేశాను, దాంట్లో చూస్తే మీకు అర్థమైపోద్ది. సో దాని ద్వారా మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనము ఫస్ట్ మొత్తం 40 క్లాసులు అనుకుంటే ఇది ఫస్ట్ డే. ఇది ఫస్ట్ డే అనుకుంటే అనుకున్నాను. మనం నార్మల్గా అనుకున్నాము అనే సబ్జెక్ట్ తీసుకుందాం. అంటే నేను నిన్న గుడికి వెళ్దాం అనుకున్నాను, నేను నిన్న మూవీకి వెళ్దాం అనుకున్నాను, నేను నిన్న తిందాం అనుకున్న బిర్యానీ, బట్ నిన్న సోమవారం కాబట్టి తినలేకపోయాను అట్లా. ఇంకేముంటాయి? నేను నిన్న తిరుపతి వెళ్దాం అనుకున్నాను, నేను నిన్న హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాను, నిన్న మా ఊరికి, నిన్న మా పొలం కాడికి వెళ్దాం అనుకున్నాను. అట్లాంటి సిచ్యువేషన్లో మనం సెంటెన్సెస్ అనేది ఎలా ఫామ్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇది వస్తే మనకు ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నేను నిన్న సినిమాకి వెళ్దాం అనుకున్నాను. నేను నిన్న సినిమాకు వెళ్దాం అనుకున్నాను అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? వాంటెడ్ టు అంటున్నాం. వాంటెడ్. నేనంటే ఐ అంటే నేను. ఐ అంటే ఏంది? నేను. ఏమనుకున్నా? వెళ్దాం అనుకున్నాను. నిన్న గతంలో అయిపోయింది కాబట్టి వాంటెడ్ టు. ఎక్కడికి వెళ్దాం అనుకున్నాను? నేను నిన్న వెళ్దాం అనుకున్నానంటే గో. ఐ వాంటెడ్ టు గో టు మూవీ. ఐ వాంటెడ్ టు గో టు మూవీ. నేను నిన్న కాబట్టి ఎస్టర్డే. ఏమొస్తుంది? ఎస్టర్డే. చూడండి, ఐ వాంటెడ్ టు గో టు ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న మూవీకి, సినిమాకి వెళ్దాం అనుకున్నాను. దీంట్లో స్ట్రక్చర్ ఏమొచ్చింది చూడండి మనకు. స్ట్రక్చర్ చూడండి. ఐ అంటే సబ్జెక్ట్ వచ్చింది. సబ్జెక్ట్ తర్వాత ఏమొచ్చింది? వాంటెడ్ టు. ఏమొచ్చింది? వాంటెడ్ టు వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? వెర్బ్ వచ్చింది. గో అంటే వెర్బే కదా, వెర్బ్ వన్నే కదా. నెక్స్ట్ తర్వాత ఏమొచ్చింది మనకు? ఆబ్జెక్ట్.
ఈ విధంగా స్ట్రక్చర్ మనకు ఫామ్ అయిపోద్ది అనమాట. సబ్జెక్ట్ వాంటెడ్ టు వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా సబ్జెక్ట్ అనేది మనకు ఈజీగా ఫామ్ చేసుకోవాలంటే నెక్స్ట్ అంటే అనుకున్నాను, గతంలో అనుకున్నాను అంటాం చూసావా, అలాంటి సబ్జెక్ట్స్ అన్ని మనం ఈ విధంగా చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న కాలేజీకి వెళ్దాం అనుకున్నాను. నేను నిన్న కాలేజీకి వెళ్దాం అనుకున్నాను. నేనంటే నిన్న కాదు, నేను మొన్న కాలేజీకి వెళ్దాం. లేదనుకుంటే నేను పోయిన వారం కాలేజీకి వెళ్దాం అనుకున్నాను. అప్పుడేమొస్తుంది? ఐ అంటే నేను, సహజంగా ఐ అంటే నేను. నెక్స్ట్ తర్వాత వాంటెడ్ టు ఐ వాంటెడ్ టు వెళ్దాం అనుకున్నామంటే గో టు కాలేజ్. ఎప్పుడు? లాస్ట్ వీక్, పోయిన వారం, లాస్ట్ వీక్. అట్లా ఇంకా చూసిన, నేను పోయిన వారం బిర్యానీ తిందాం అనుకున్నాను. పోయిన వారం నేను బిర్యానీ తిందాం అనుకున్నాను. ఐ వాంటెడ్ టు, తినడాన్ని ఏమంటాం? ఈట్ బిర్యానీ. ఎప్పుడు? లాస్ట్ వీక్, పోయిన వారం నేను బిర్యానీ తిందాం అనుకున్నాను. అట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు రాయాలనుకుంటే, నేను నిన్న పొలం కాడికి వెళ్దాం అనుకున్నాను. నేను నిన్న ఆవుల కాడికి లేదా బర్రెల కాడికి వెళ్దాం అనుకున్నాను. నేను నిన్న, ఇంకా ఉంటాయి, తిరుపతి వెళ్దాం అనుకున్నాను. ఇలాంటివన్నీ మీరు తెలిసినవి ఉంటే సేమ్ ఈ స్ట్రక్చర్ తోటి టక కామెంట్ రాసి మా కింద కామెంట్స్ అలా మెన్షన్ చేయండి. దాన్ని బట్టి మేము ఈజీ వేలో అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటే మనకి ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు ఒక ప్రశ్న ఇస్తా, దాని ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. నేను నిన్న తోటకి వెళ్దాం అనుకున్నాను. నేను నిన్న తోటకు వెళ్దాం అనుకున్నాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీరే కామెంట్ చేయండి. ఆన్సర్ని కామెంట్ చేస్తే ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో చూద్దాం. వాళ్ళ గురించి నెక్స్ట్ క్లాస్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ శ్రీ గణేష్ ఈశ్వర్. ఓకే, థ్యాంక్ యూ.